తక్కువ సైన్యంతోనైనా ఎక్కువ విజయాలు సాధించొచ్చు. సైన్యమే లేకుంటే విజయం అసాధ్యం. వీర శివాజీని చూస్తే తక్కువ సైన్యంతోనైనా మొఘలులకి చుక్కలు చూపించినటువంటి వాడు. బలమైనటువంటి శక్తి ఏంటో ప్రదర్శించినటువంటి వాడు. పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర నుంచి ఆనాడు తక్కువ సైన్యంతో పెద్ద సైన్యాల మీద విరుచుబడ్డారు. బట్ ఈ సైన్యానికి కసి, కోపం, నాయకుడి మీద ప్రేమ, అభిమానం, అందుకోసం ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు పోయడానికైనా సిద్ధపడాలి. ఆ కసి కావాలి. ఆ కసి ముస్లిం దేశాల్లో ఉంది. ఆ కసి ఇప్పుడు లేనటువంటి ముస్లిం దేశాలు నాశనం అవుతున్నాయి. గల్ఫ్ దేశాలు తినటం, తొంగోవడం, ఆస్వాదించడం. అన్ని దేశాల నుంచి పనుల కోసం అక్కడికి వచ్చేవాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తి పడుతుంటారు. ఆ డబ్బులు మా దగ్గర కుప్పలు తెప్పలు ఉన్నాయి, బంగారం, వజ్రాలు ఇవన్నీ కొనుక్కోగలుగుతున్నాం ఆయిల్ అమ్ముకోవడం ద్వారా. కాబట్టి కంఫర్టబుల్ లైఫ్. వాళ్ళ పిల్లలు ఎవరు కష్టపడరు. వాళ్ళ పిల్లలంతా లగ్జూరియస్ లైఫే. ఆ చివరికి పని మనుషుల దగ్గర నుంచి అంతా ఇదే జీవితం. హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు. అదే ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలి. వాళ్ళ పిల్లల్ని వీరులుగా తయారు చేసుకోలేదు. ఫలితం ఈనాడు చివరికి అమెరికా చుట్టూ, అమెరికా చేతిలో చేరి ఇవాళ సర్వనాశనం అవుతున్నారు. నాటో దేశాలు రష్యా నుంచి విడిపోయిన తర్వాత తమ సొంత సైన్యాన్ని తయారు చేసుకోకుండా అమెరికా మీద ఆధారపడ్డారు. చివరికి ఇవాళ రష్యా ఆ నాటో దేశాల మీద దాడి చేస్తున్నా కూడా ఏం చేయాలో అర్థం కాక అబ్బెబ్బే మా దగ్గర ఏం దాడులు జరగలేదే అని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. నాటో సైన్యం అంటుంది, కానీ సొంత బలంగా ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి సైన్యం కాదు, పరిమిత సైన్యం. అది యూరోప్ యూనియన్ అతిపెద్ద సంక్షోభంలో పడింది. యూరోపియన్ యూనియన్కి సైన్యం లేదు, అమెరికాని నమ్ముకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ సంక్షోభం వస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్నాయి ప్రతిదానికి కొంత సైన్యం ఉంటుంది, కానీ బలమైన సైన్యాన్ని తయారు చేసుకోవడంలో అమెరికాను చూసుకుని వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. అమెరికాకి డబ్బులు కడతా ఊరుకున్నారు. వీళ్ళు సంపాదించుకున్న డబ్బులు అమెరికాకు 20 రూపాయలు పడేస్తే వాడు సెక్యూరిటీ చూసుకుంటాడు అనుకున్నారు. ఆ 20 రూపాయలు పడేస్తే కొన్ని వేల మందికి మనం సైన్యంలో ట్రైనింగ్ ఇవ్వచ్చు, సైనికులుగా తయారు చేసుకోవచ్చు, ఆయుధాలు పెట్టుకోవచ్చు అన్న కనీస జ్ఞానం విఫలమైంది. ఇప్పుడు అందుకే ట్రంప్ రెచ్చిపోతున్నాడు, అమెరికా రెచ్చిపోతుంది. అవసరమైనటువంటి సందర్భంలో సైన్యం లేక తెప్పలు పడుతున్న పరిస్థితి అటు గల్ఫ్ దేశాలదైనా, ఇటు యూరోపియన్ దేశాలదైనా.